ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి తల్లి సంతోషంగా ఉండాలని తల్లికి వందనం కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో ఆ విధంగా ప్రతి తల్లి బిడ్డకి, చదువుకునే బిడ్డకి, ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున 13,000 రూపాయల అకౌంట్లో 2,000 రూపాయలు స్కూల్ అభివృద్ధికి నిధులు విడుదల చేయడం ఒకే రోజు రాష్ట్ర చరిత్రలో 10,000 కోట్ల సుమారు నిధులు విడుదల చేయడం అంటే ఒక్క పథకానికి అదొక చరిత్ర అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సుమారుగా 8,700 కోట్ల రూపాయలు 67 లక్షల మంది పిల్లలకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడానికి మొదటి విడతగా విడుదల చేయడం జరిగింది. ఇదే పథకానికి గత ప్రభుత్వంలో, గత వైసీపీ పాలనలో 42 లక్షల మందికి కేవలం 4,500 కోట్ల రూపాయలు మాత్రమే ఆనాడు అమ్మఒడి కార్యక్రమం కింద విడుదల చేస్తే, ఈనాడు తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ప్రతి తల్లికి చదివించుకోవాలి వాళ్ళ బిడ్డలని అండగా ఉండడం కోసం ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున 4 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 2 పిల్లలున్నా అందరికీ కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. ఏదైనా సాంకేతిక కారణాల్లో ఇబ్బందులున్నా త్వరలోనే అవి కూడా విడుదల చేయడం కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోమని కూడా తెలియజేయడం జరిగింది. ఈనాడు తల్లిని గౌరవించలేని జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు లోకేష్ గారి జేబులోకి 2,000 రూపాయలు 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు, 2,000 లోకేష్ గారి జేబులో వేసుకున్నాడని మాట్లాడుతూ ఉన్నారంటే హాస్యాస్పదం. మరి గతంలో మీరు 13,000 వేశారు కదా, ఆనాడు ఆ 2,000 మీ జేబుల్లోకి పోయాయా అని నేను అడుగుతూ ఉన్నాను. తల్లికి వందనం అనే కార్యక్రమం ఈనాడు ప్రతి తల్లి సంతోషంగా ఉంది. తల్లిని చెల్లిని కూడా గౌరవించిన వ్యక్తి మరి ఆ విలువ అతనికి తెలియదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ పథకంతో పాటు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పిందో అన్నదాత పథకాన్ని కూడా 20,000 రూపాయలు చొప్పున 6,000 కేంద్రం, 14,000 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందివ్వబోతుంది అనేది కూడా తెలియజేస్తాం. ఆగస్టు 15వ తేదీ నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభించబోతూ ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తాం. ఈ విధంగా ఒక్కొక్క పథకం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అమలు చేసుకుంటూ ప్రజలకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ముందుకెళ్తూ ఉంటే దిగజారుడు మాటలు, కేవలం అక్కస్తో తట్టుకోలేక బురద జల్లే కార్యక్రమం కింద తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఇదే విధంగా మీరు కొనసాగితే మరి ప్రజల్లో ఆనాడు మీకు 11 స్థానాలు కనీసం ఒక పార్టీగా ప్రతిపక్ష స్థానం దక్కలేదు, కానీ ఒక పార్టీగానే ఉన్నారు మీరు. ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తే ఇంకా వైసీపీ పార్టీ కనుమరుగైపోయి, వైసీపీ పార్టీ అడ్రస్ లేకుండా అయిపోయి అసలు ప్రజలు మీ పార్టీనే బహిష్కరించే పరిస్థితి మీరు చూస్తారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మరి ఈనాడు రైతాంగానికి ఇప్పుడే సుమారు 1,05,00,000 రూపాయల సబ్సిడీ కేవలం కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రైతాంగానికి కృషి ట్రాక్టర్ల కింద, పవర్ టిల్లర్ల కింద, అదేవిధంగా డ్రోన్ల కింద అందివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువతకి డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, పేదవాడికి గుంతలు లేని రహదారులు, ఆస్తులు కాపాడుకునే రక్షణ లేని చట్టాన్ని తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, ఇలాంటి అనేక పథకాలు అమలు చేసుకుంటూ పెన్షన్, ఇదొక చరిత్ర. దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల ముందు నుంచి పెంచిన పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసి 2 నెలల ముందు నుంచి కూడా 7,000 రూపాయలు తొలి విడత పెన్షన్ అందించి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని మీరు ఏదో విధంగా వైసీపీ పార్టీ ప్రజలు మర్చిపోయే రోజు వచ్చిందని భయపడి
తప్పుడు ప్రచారాలు, ఇలాంటి విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కట్టి పెట్టండి, లేకపోతే మీ అడ్రస్ గల్లంతో ఉన్న అడ్రస్ కూడా కోల్పోతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.